భారతీ సిమెంట్స్ కార్పొరేషన్, రామ్కో సిమెంట్ సంస్థలకు సున్నప్రాయి మైనింగ్ లీజుల స్కామ్లో తమ వాదనలు వినిపించేందుకు మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జగన్ సీఎంగా ఓడిపోయే ముందు భారతీ సిమెంట్స్, రామ్కో సిమెంట్ సంస్థలకు అక్రమంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి లీజులు కేటాయింపజేసుకున్నారు. కేంద్ర గనుల శాఖ నిబంధనల ప్రకారం సహజ వనరుల కేటాయింపులు ఖచ్చితంగా ఈ వేలం ద్వారానే జరగాలి. అయితే ఈ సంస్థలు పాత దరఖాస్తులను ప్రాతిపదికగా చూపిస్తూ లీజులు రాసేసుకున్నారు. పారదర్శకమైన వేలం ప్రక్రియను అనుసరించకుండా లీజులు దక్కించుకోవడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. గతంలో విచారణ పూర్తయింది. లీజులు ఎందుకు రద్దు చేయకూడదో నోటీసులు జారీ చేశారు. అయితే అన్నీ కరెక్ట్గా చేశామని భారతీ సిమెంట్స్ వాదిస్తోంది. దీంతో నేరుగా హాజరై వాదనలు వినిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. కంపెనీ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై తమ వాదనను వినిపించే అవకాశం ఉంది. 2015 మైనింగ్ చట్ట సవరణల కంటే ముందే తమ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఆ ప్రాతిపదికనే లీజులు దక్కాయని కంపెనీలు వాదించే అవకాశం కనిపిస్తోంది. నిజానికి అంతకు ముందు అసలు భారతీ సిమెంట్స్ లేదు, రఘురామ్ సిమెంట్స్ ఉండేది. దాన్ని జగన్ కొనుగోలు చేశారు. మైనింగ్ రంగంలో పారదర్శకత పెంచేందుకు కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలను పక్కన పెట్టడం చెల్లదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కంపెనీలు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే లీజులు రద్దు చేసే అవకాశం ఉంది.